ఇప్పుడు మనం మన ఇళ్ళలోకి అవసరమయ్యే ఈ రంధ్రాల బుట్టను ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం. ముందుగా మనకు కావాల్సిన కలరు గల ప్లాస్టిక్ రా మెటీరియల్ను మిషన్లో పోసుకోవాలి. తర్వాత మిషన్ యొక్క ఈ ట్రాన్స్మిటర్లో మనకు కావాల్సినంత వేడిని ఇంకా ప్లాస్టిక్ను ఇంజెక్షన్ చేసే సమయాన్ని మరియు రిలీజ్ చేసే సమయాన్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేయడం వల్ల పని మొత్తం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ రంధ్రాల బుట్టను తయారు చేయు విధానం చూద్దాం. చూశారుగా, ఇప్పుడు మనం ఇదే పద్ధతిని వివరంగా చూద్దాం. దీంట్లో మనం పోసిన ప్లాస్టిక్ రా మెటీరియల్ హీటర్లోనికి వెళ్ళి అక్కడ కరుగుతుంది. ఇందులో కరిగిన ప్లాస్టిక్ ఈ ఇంజెక్షన్ ద్వారా అచ్చులోనికి నెట్టబడుతుంది. అలా నెట్టబడిన ప్లాస్టిక్ ఈ రంధ్రం ద్వారా అచ్చులోనికి వచ్చి అచ్చు ఆకారంలోకి మారుతుంది. కొద్దిసేపటి తర్వాత అచ్చులో నుండి తయారైన వస్తువును తీసుకొని ఒక బ్లేడుతో కానీ చాకుతో కానీ ఆ వస్తువు యొక్క చివర్లను కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్లాస్టిక్ బుట్టలను తయారు చేస్తారు. మిషన్ యొక్క వివరాలు. మిషన్లో ఎంతవరకు పని అయ్యింది అనేది ఈ లైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మిషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని వస్తువులు తయారు చేశామన్నది ఈ ట్రాన్స్మిటర్లో తెలుసుకోవచ్చు. ఈ మిషన్ పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇందులో అచ్చులను ప్రెస్ చేయడానికి ఇంకా మొదలైన వాటికి హైడ్రాలిక్ ప్రెషర్ను ఉపయోగిస్తారు. ఈ మిషన్లో ఉండే ఈ అచ్చులను మార్చుకుంటూ ఈ మిషన్తో మగ్గులు, బాలెలు, బకెట్లు, టబ్బులు, పీటలు, ఇంకా స్టూల్స్ ఇలా మొదలైన వాటిని తయారు చేసుకోవచ్చు. నిర్వహణ వివరములు. ఈ మిషన్ యొక్క ధర 50 లక్షల రూపాయలు. ఈ మిషన్ ఒక గంటకు 100 వస్తువులను తయారు చేస్తుంది.